పెద్దపల్లి జిల్లా మంత్రి నియోజకవర్గం సోమవారం సింగరేణి RG3 డివిజన్ OCP2 గేట్ మీటింగ్లో TBGKS అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డితో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. 10 ఏళ్ల పాటు సింగరేణి సంస్థను అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన BRS TBGKSలు ఇటు సింగరేణికి అటు ప్రజలకు రక్షణ అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 420 హామీలు 6 గ్యారంటీలతో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ సింగరేణి కార్మికులకు 250 గజాల స్థలం 20 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి మోసం చేసిందని, ఈ ప్రాంతంలో ఎవరికైనా ఒకరికి స్థలం పనులను ఇచ్చిండ్రా అని ఆయన ప్రశ్నించాడు. 2 ఏళ్ల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం తెలిసి అనేక మంది బయటకు వస్తున్నారని ముందుగానే గ్రహించిన జీవన్ రెడ్డి విద్యా కమిటీ చైర్మన్ ఆకునూరి మురళి లాంటి కాంగ్రెస్ను వీడారని ఆయన గుర్తు చేశారు. సింగరేణి కార్మికులు గొప్పగా ఆలోచన చేసి సమయం దొరికినప్పుడల్లా చర్చ పెట్టాలని, ప్రజలను చైతన్యం చేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. నిజాయితీవంతుడు ఉండి మోసపోయి తొందరనే చదువుకొని జీవన్ రెడ్డి గారు ఒకరే మొన్న బయటికి వచ్చి రమ్ము భరించలేదు నాయన, ఇది పాత కాంగ్రెస్ కాదు, కొత్త కాంగ్రెస్ లో ఇంకా కొత్త కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పోయి ఇందిరా కాంగ్రెస్ అయి ఇవాళ డబల్ కాంగ్రెస్ అయింది. ఈ డబల్ కాంగ్రెస్ లో నేను ఉండలేనని జీవన్ రెడ్డి లాంటి నీతివంతులు బయటకు వచ్చేసిండ్రు. కనుక మీలాంటి వాళ్ళు కూడా ఇంకా కాంగ్రెస్ ఆలోచనలో ఉన్నవాళ్ళు, కమ్యూనిస్టుల ఆలోచనలో ఉన్నవాళ్ళు వాళ్ళు బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. ఎన్నికలు వస్తేనే ముసలి కన్నీరులు కాస్తూ మన ముందుకు వచ్చి మళ్ళీ మోసం చేసే ప్రమాదం ఉంటుంది. కనుక ఓటు అనేది 5 సంవత్సరాలకు ఒకసారి, మీ సింగరేణిలో 2 సంవత్సరాలకు ఒకసారి గట్టిగా ఆపుకుంటే ఇంకో సంవత్సరం ఆపుకుంటూ కావచ్చు, అంటే 3 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. కనుక మనం తర్వాత బాధపడితే లాభం లేదనడానికి వడ్ల కళ్ళాల దగ్గర జరుగుతున్నటువంటి పరిస్థితులు మీ కళ్ళ ముందు ఉన్నాయి. ఇవాళ ఈ OC2లో సింగరేణి అంటే ఎక్కడెక్కడో ఇంతకుముందు వచ్చి ఉండేది, కానీ ఇక్కడ ఇళ్ళ పనిచేస్తున్నారు. ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల వాళ్ళే పనిచేస్తున్నారు. ఇక్కడ కార్మికులుగా ఉన్నారు, అక్కడ వ్యవసాయ రైతులుగా ఉన్నారు. మీరే అనుభవిస్తూ ఉన్నారు యూరియా బస్తాల పరిస్థితి ఏ విధంగా ఉండే, ఇవాళ కొనుగోలు పరిస్థితి ఏ విధంగా ఉన్నదో గమనిస్తూ ఉన్నది. కనుక కాంగ్రెస్ ఎప్పుడు కూడా తన నిజ స్వరూపాన్ని మర్చిపోదు. వాళ్లకు వెలుగులు ఎప్పుడు వస్తాయో మొత్తం సమాజానికి చీకటి వస్తుంది అనడానికి ఇవాళ నిలువుటెత్తు సాక్ష్యంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలన కళ్ళ కద్దినట్టుగా కనబడతా ఉన్నది. ఎంత గొప్ప మాటలు అంటే వాళ్ళ నోటికే మొక్కాలని కేసీఆర్ చెప్పిండు. కేసీఆర్ అయ్యా ఏందిరా నాయన ఎక్కడి నుంచి ఇస్తారంటే బరాబరిస్తాం, సంపద సృష్టిస్తాం, ప్రజలకు పంచుతాం, నోరు కట్టుకుంటాం, కడుపు కట్టుకుంటామని గొప్ప గొప్ప మాటలు ఎవరు కూడా ఇప్పటి వరకు విననటువంటి మాటలు చెప్పి వాళ్ళ గద్దెనెక్కితే, నేను ఇంతకుముందు ఎవరు రిటైర్మెంట్ ఫంక్షన్లకు వచ్చినప్పుడు కార్మికుల 90% కార్మికుల కళ్ళల్లో నీళ్లు చూసిన ఆనందం చూడలేదు. అన్నాక డిపెండెంట్ ఎంప్లాయీ పిల్లలకి ఇప్పుడు మా మట్టరాజు వాళ్ళ నాన్న ఇక్కడనే ఉన్నారు, ఆయన తీసుకుపోయి ఆఫీసులో మండబెట్టిన రాజు. మా నాయన ఉద్యోగం చేసే పరిస్థితి లేదని బదిలాడినా కూడా వాళ్ళు అన్ఫిట్ చేసే పరిస్థితులకు లేకపోవడానికి కారణం ఇదే కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు అనే విషయాన్ని మనం గమనించాలి. అవకాశం కాదు, వేల సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఇవాళ మన మంత్రి ఎమ్మెల్యేకి ఉన్నా కూడా మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తలేడు. ఇక్కడ సింగరేణి కార్మికుల గురించి ఆలోచిస్తలేడు. మరి మనం ఓటేసింది ఎందుకు? వాటిగానే చూసి పొందుకోవడానిక, ఆయనకు పదవులు వస్తాల తమ్ముడికి పదవులు ఇప్పించడానిక, ఆయనకు పోలీస్ ఎస్కార్ట్లు పెట్టించడానిక, ఆయనను చూసి సంబరపడడానికి అనే విషయాన్ని మీరందరూ కూడా గమనించాలని, ఈ ఉద్యోగాల మంత్రి మన పిల్లల గురించి ఆలోచించినటువంటి మంత్రి కనీసం మన దగ్గరికి వచ్చే నైతిక లేదు అనే విషయాన్ని మీరందరూ కూడా చాటి చెప్పాలని, ఇంకా అనేక విషయాలు ముందు మీటింగ్లలో మాట్లాడతాం. ముఖ్యంగా నేను చివరిగా చెప్పేది ఒకటే, మీరు వట్టిగానే ఊర్లలో ప్రజల్లాగా ఉండొద్దు. చైతన్యవంతులైనటువంటి మీరు కార్మికులు అంటే అన్ని విషయాలు తెలుసు, ఊర్లలో పరిస్థితులు తెలుసు, మీకు ఇటు యాజమాన్యం యొక్క పరిస్థితులు తెలుసు, అన్ని కూడా తెలుసు. కనుక అవకాశం వచ్చినప్పుడు ఊర్లలో చర్చ పెట్టాలని, ఈ సింగరేణికి కావచ్చు, ఈ రాష్ట్రానికి కావచ్చు రక్షణ BRS TBGKS మాత్రమే అని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై సింగరేణి.